కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు పోరుబాట పట్టారు. ఈ నెల 3న అసెంబ్లీ ముట్టడికి ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆటో సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు పిలుపునిచ్చిన చలో అసెంబ్లీకి బీఆర్ఎస్ సంఘీభావం ఉంటుందని హామీనిచ్చారు. ఆటో కార్మికులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు జేఏసీ నేతలు. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని నిప్పులు చెరిగారు. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఇస్తామని కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.